తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. యూనియన్ కార్యాలయంలో వ్యవస్థాపకులు మానుకొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పి నరేంద్ర పాల్గొన్నారు. ఇది అయిపోయినాక మన టేబుల్ అంటే ముందుకు లేకుండా చేసి పెడతాం. ఏమన్నా స్లోగన్స్ ఇస్తే కదా సరే జోహార్ మానికొండ చలపతిరావు, జోహార్ మానికొండ చలపతిరావు గారు, జోహార్ మానికొండ చలపతిరావు గారు. కేక్ పెడతాడంట ఆయన, అందుకని వచ్చిండేది ఆయన. చాలు చూడు చూడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే 67 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను మనం ఏపీడబ్ల్యూజే తిరుపతి కార్యాలయంలో జరుపుకుంటున్నాం. మానికొండ చలపతిరావు గారు 67 సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి, అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజే కృషి చేసింది. ఈ 67 సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజేలో నాయకత్వాన్ని స్వీకరించారు. అటు ప్రభుత్వాలకు ఇటు జర్నలిస్టులకు వారధిగా ఉంటూ యూనియన్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ప్రధానంగా విలేకరులకు అందరికీ, అర్హులైన వారందరూ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇలాంటి న్యాయబద్ధమైనటువంటి సమస్యల కోసం కృషి చేసిన సంఘం ఏపీడబ్ల్యూజే. అలాగే ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొన్ని వేల మంది జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించడం, సదస్సులు నిర్వహించడం, చైతన్యపరచడం వంటి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 23,000 మంది అర్హులైన జర్నలిస్టుకు అక్రిడేషన్ ఉంటే గత 5 ఏళ్లుగా కేవలం 10,000 మంది మాత్రమే అక్రిడేషన్ మంజూరైంది. నూతన ప్రభుత్వమైన కనీసం అర్హులైన అందరికీ ఈ వచ్చే సంవత్సరం అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తాం. తిరిగ్గా చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 67 వసంతాలు పూర్తి చేసుకుని నేడు దిగ్విజయంగా 68వ వసంతంలో మొదలుపెట్టిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ముందుగా యూనియన్ నాయకులకు, అలాగే సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోర్ట్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున వారందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మన యూనియన్లో పనిచేసినటువంటి అనేక మంది నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక పదవుల్లో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది మంత్రి కూడా అయ్యి కూడా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. వారందరూ కూడా ఈ ఏపీడబ్ల్యూజే యొక్క నాయకత్వ లక్షణాలు ఇక్కడ పుణికిపుచ్చుకొని వారి రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. ఇటీవల ఎన్నికైనటువంటి చిత్తూరు జిల్లా పూతలపట్టు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి
మురళీమోహన్ కూడా పూర్వపు ఏపీడబ్ల్యూజే అధ్యక్షులుగా పనిచేశారని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్విస్తున్నాము. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది జర్నలిస్ట్ సమస్యలపై పోరాడి ఆ యొక్క పోరాట పట్టుదలను స్ఫూర్తిగా తీసుకొని నేడు ప్రజాస్వామ్యంలో వాళ్ళు పదవులు చేపట్టి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతున్నందుకు చాలా సంతోషిస్తూ భవిష్యత్తులో కూడా ఏపీడబ్ల్యూజే చేపట్టే కార్యక్రమాలన్నింటినీ కూడా ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వెన్నుదన్నుగా ఉండి వారి వెంట నడుస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి నాయకులకు సభ్యులందరికీ కూడా 67వ వార్షిక శుభాకాంక్షలు.